ఖర్గేని కలుస్తారు, సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని పిలిపిస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు. కానీ ఈనాటి వరకు ఒక్కనాడైనా ప్రధానమంత్రి దగ్గరకు పోయి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, ఆ బిల్లు పాస్ చేయండి అని ఒక్కనాడని అడిగినరా? ఒక్కనాడన్నా? అంటే మీకు ఈ బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వానికి అనేది తెలిసిపోతుంది. కేవలం లిప్ సింపతి తప్ప ఏం లేదు. నల్గొండ జిల్లాలో మూత్రం దాయించి అఘాయిత్యం చేసినా కేసు పెట్టరు. నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న విచారణ చేయరు. చివరకు హైదరాబాద్లో ఒంటి మీద నిప్పు అంటించుకొని తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ చారి ఎట్లా చనిపోయిండో ఆ విధంగా చనిపోతే కూడా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, భరోసా ఇవ్వలేదు. ఇక్కడ చావులు అర్ధనాదాలు జరుగుతుంటే అక్కడ ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. 23% 17% తగ్గించారు. ఒక మండలాల్లో లేరు, ఒక ఊర్లలో పెద్ద పెద్ద ఊర్లలో 95% జనాభా బీసీలు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దానిలో ఒక వార్డు మెంబర్ కూడా లేరు. అంటే ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన రీతిలో రిజర్వేషన్లు పెడుతూ ఉన్న రిజర్వేషన్లు తగ్గిస్తూ జనగణనలో బీసీల సంఖ్య తక్కువ చూపిస్తూ అవమానాలు పరుస్తూ ఇక్కడ చావులు అవుతుంటే, కొట్లాటలు అవుతుంటే అక్కడ మ్యాచ్లు అవుతూ ఉన్నాయి, ఫుట్బాల్ మ్యాచ్లు అవుతూ ఉన్నాయి, వినోదాలు అవుతూ ఉన్నాయి, విందులు వినోదాలు అవుతూ ఉన్నాయి. ఓట్లు కావాలి బీసీలై, సీట్లు వాళ్ళకి కావాలి, ఓట్లు వీళ్ళకి కావాలి. ఇలా ఒక్కటే మేము తెలియజేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, మీరు మొన్న పోయి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఇవాళ పెట్టండి ఏ జిల్లాల్లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు, జనాభా ఎంత, వాళ్ళకి ఇచ్చిన బీసీ రిజర్వేషన్ ఎంత. అంటే రాహుల్ గాంధీ రోల్ మోడల్ తెలంగాణ అనేది దేశానికి ఇదేనా? వచ్చిండు మ్యాచ్కు, ఇది కూడా చూపించండి. రేపు ఎక్కడో దగ్గర హోటల్లో పెడతారా లేకపోతే ఇంకెక్కడ పెడతారా పెట్టి చూపించండి. ఏ జిల్లాలో ఎంత ఇచ్చిండ్రు, ములుగులో ఎంత ఇచ్చిండ్రు, ఖమ్మంలో ఎంత ఇచ్చిండ్రు, నాగర్ కర్నూలులో ఎంత వచ్చింది, ఏ జిల్లాలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, గతంలో ఇచ్చిందంత, ఇప్పుడు ఇచ్చిందంత. ఇది రాహుల్ గాంధీ గారి మోడలా? దేశానికి ఆదర్శమా? మేమెంతో మీకంత అంటే మేము గింతనా, మేమింత మీకంతనా? కళ్ళ ముందర ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ పెట్టినందుకే ఈరోజు ప్రజలు బీసీలు అందరూ కూడా ఆగ్రహంతో ఈ రిజల్ట్ వచ్చింది. రేపు సెకండ్ విడత కూడా దయచేసి మిత్రులారా, రెండో విడతలో మీరు మీ పౌరుషాన్ని చూపించండి, మూడో విడతలో కూడా మీ పౌరుషాన్ని చూపించండి. ఎలక్షన్లు అప్పుడు మీరు కామ్గా ఉంటే భవిష్యత్తులో రావు, చూపించాల్సింది ఎలక్షన్లో. దయచేసి అందరు కూడా బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, ఓసీలు కానీ, బీసీలకు రిజర్వేషన్ కావాలి, మద్దతు ఇస్తానని ప్రతి ఒక్కరు కూడా ఇలా తక్కువ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీని, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. దీన్ని ఉపయోగించుకోవాలి. ఇలా రవిచంద్ర గారు బిల్లు ప్రవేశపెట్టి, ప్రైవేట్ బిల్లు ఇంట్రొడ్యూస్ చేస్తారు, మీరు దాన్ని ప్రవేశపెట్టి మద్దతు తెలపండి. ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది బిల్లును వాపసు వస్తుంది, గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు వాపసు వస్తుంది, ఆర్డినెన్స్ అక్కడనే అవుతుంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి, బీసీలను అణచివేస్తూ ఉన్నాయి, రాజకీయంగా బొందబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కనుక మీరు వాళ్ళని బొందబెట్టే కార్యక్రమాన్ని పూనుకోవాలి. ఖచ్చితంగా రేపు ఎవరు తెలుస్తుంది. పార్లమెంట్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఎంపీలు, ప్రధానమంత్రి కూడా మీకు బీజేపీ ఎంపీలకు క్లాస్ ఇచ్చిండు కదా, మరి మీరు కనీసం మీ పౌరుషాన్ని బీసీ బిల్లు ఎందుకు పెట్టలేదు, ఎందుకు రాలేదని చెప్పి నిలదీయండి. బీసీల గురించి పార్లమెంట్లో మాట్లాడండి. కాంగ్రెస్ ఎంపీలు కూడా మీరు అడగండి, మీరు బిల్లు ఇంట్రడ్యూస్ చేయకపోతే మా రవిచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లును వెంటనే ప్రవేశపెట్టి మద్దతు తెలపండి. ఉట్టిగా మాట్లాడి ఇస్తామంటే ఎవడు నమ్మడియాలా? ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ రెండు పార్టీలని బొందబెట్టడం ఖాయం. రెండో విడత మూడో విడత కూడా ప్రజలారా, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలారా, ఎస్సీ ఎస్టీలారా, మరి ఈ బిల్లుకు మద్దతు పలకాల ఇవ్వాలని చెప్పి కోరుకున్నటువంటి ఓసీలారా, మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పార్టీని బొందబెడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.
లేకపోతే మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్ పెడతారు, జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతారు, మళ్ళీ మోసాల మీద మోసం చేస్తారు. 2, 3 అయిపోయిన తర్వాత మొత్తం తెలంగాణలో అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పటికే కరెంటు పోయింది, అన్నీ పోయినాయి. రేపు ఈ 3 ఎలక్షన్స్ అయిపోతే ఇక మాకేం లేదని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఖచ్చితంగా ఢిల్లీ వేదికగా మా ఎంపీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ కలిసి రాకపోతే మా కార్యాచరణ కూడా మా నాయకునితో మాట్లాడి మేము ప్రకటిస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాను. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, సహచర మిత్రులకు, పత్రికా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని, అదేవిధంగా 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల నిధులు కేటాయింపేస్తామని చెప్పని, ఉద్యోగాలలో, విద్యలో, అన్నిటి కాంట్రాక్టులలో కూడా ఇస్తామని చెప్పని తెలంగాణలో బీసీలను నమ్మించడం జరిగింది. ఆ నమ్మకంకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్తే 100 రోజుల్లోనే ఇవన్నీ అమలు చేస్తామనేటువంటి మాట స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ అమలును ఆచరణ తేకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ